హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్ష పరిశోధకులు 2 సూర్యుల మధ్య తిరిగే 20 గ్రహాల్ని కనుగొన్నారు. వాటిని సర్కంబైనరీ ప్లానెట్స్ అంటారు. మన భూమి కూడా ఇలాగే సర్కంబైనరీ ప్లానెట్ అయి ఉంటే మన జీవితం ఎలా ఉండేది అనే ఆలోచన వస్తుంది. సైన్స్ ఫిక్షన్లో అనిపిస్తున్న ఇలా జరిగితే ఎలా ఉంటుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మీ దగ్గర భూమి యొక్క నడుమును కొలవడానికి అంత పెద్ద మెజరింగ్ పరికరం ఏమైనా ఉందా? 2000 సంవత్సరాల క్రితం గ్రీక్ మ్యాథమెటిషియన్ ఎరస్తోథీన్స్ ఒక చెక్క ముక్కతో భూమి యొక్క నడుమును కొల్చాడని చెప్తే నమ్ముతారా? అలా కూడా చేయొచ్చని ఆశ్చర్యపోకండి, చేశాడు. మరి ఇక మీ బొడ్డు అంటే బెల్లి బటన్ దారి ఎంతవరకు ఉంటుందో తెలుసా? అంటే దాని అంతం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ముగుస్తుంది? దాని వెనక మీ కడుపు, అందులోని కండరాలు బొడ్డుకి కనెక్ట్ చేస్తుంటాయి. ఇలాంటి విషయాల్ని తెలుసుకోవాలంటే ఈరోజు ఈ వీడియో మీద ఫోకస్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. 1. మనకు 2 సూర్యుల్లో ఉంటే ఏం జరుగుతుంది? 2016 మే 13న నాసాలోని కెప్లర్ స్పేస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు భూమి నుంచి 3700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గ్రహాన్ని కనుగొన్నారు. సర్కంబైనరీ ప్లానెట్ తన బైనరీ స్టార్స్ యొక్క హ్యాబిటబుల్ జోన్లో రివాల్వ్ అవుతోంది. దాని పేరు కెప్లర్ 1674b. జూపిటర్ ఆకారంలో ఒక గ్యాస్ జాయింట్తో ఉంది. తన కక్షలో తిరుగుతోంది. అది చూసిన శాస్త్రవేత్తలకు మన భూమికి కూడా ఇలా 2 సూర్యులు ఉన్నట్టయితే భూమి మీద ప్రాణి జీవం పోసుకునే వీలుండేదా? అసలు భూమి 2 సూర్యుల చుట్టూ తిరగలదా? అది ఆ 2 నక్షత్రాల సైజుని, అలాగే భూమి నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ 2 నక్షత్రాల ఆకారం చిన్నగా ఉన్నట్టయితే వాటి గ్రావిటేషన్ చాలా బలహీనంగా ఉండి భూమి బయటపడిపోతుంది. ఒకవేళ అవి పెద్దగా ఉంటే భూమి వాటి చుట్టూ తిరుగుతూ వాటికి ఆకర్షితమై ఎక్కడో ఒక చోట ఢీకొంటుంది. భూమి స్టేబుల్గా ఉండాలి అంటే ఆ 2 నక్షత్రాల్లో ఒకదాని చుట్టూ మాత్రమే తిరగాలి. పైగా ఆ స్టార్ తన బంధువు కన్నా పెద్ద ఆకారంలో ఉండాలి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ దానివైపు షిఫ్ట్ అయిపోతుంది. అలా అయితేనే భూమి స్టేబుల్గా ఉంటుంది. మనకి కూడా ఈ 2 సూర్యులను చూసే అదృష్టం కలుగుతుంది. కానీ ఈ సంవత్సరంలో ఒకసారి భూమి ఈ 2 సూర్యుల మధ్య తిరిగితే ఏం జరుగుతుంది? అప్పుడు భూమికి ఇరువైపులా ఉదయం ఉంటుంది. 2 నక్షత్రాలు విడుదల చేసే వేడి వాయువులు, అలాగే ఆ 2 విడుదల చేసే రేడియేషన్ల మధ్య భూమి ఆవిరైపోతుంది. ఇలా జరగకుండా ఉండటానికి కూడా ఏదైనా ఉపాయం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ 2 నక్షత్రాలు ఒకదానితో ఒకటి కనీసం 15 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉండాలి. అలాగా రెండింటి మాస్ విడివిడిగా ఇప్పుడు మన సూర్యుని కన్నా 15% తక్కువగా ఉండాలి. అలా అయితే ఆ 2 నక్షత్రాలు ఇమాజినరీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చుట్టూ తిరుగుతాయి. వాటి రెండింటి పవర్ కలిసినా కూడా ఇప్పుడున్న సూర్యుని కన్నా తక్కువే ఉంటుంది. అప్పుడు భూమితో సహా ఇతర గ్రహాలన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అయితే ఒక చిన్న తేడా ఉంటుంది. 2 సన్ రైజెస్, 2 సన్సెట్స్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య లేకపోలేదు. వాటి రెండిటి పవర్ ఇప్పుడున్న సూర్యుడిలాగానే ఉన్న రెండిటి కంబైన్డ్ మాస్ మాత్రం ఎక్కువ. దానివల్ల గ్రావిటీ పెరిగిపోతుంది. అన్ని గ్రహాలు చాలా వేగంగా కదులుతాయి. ఈ కారణం వల్ల భూమి మీద ఇప్పుడు మనకి 365 రోజులు ఉన్నాయి కదా, అప్పుడు కేవలం 278 రోజులు మాత్రమే ఉంటాయి. అలా జరిగితే క్యాలెండర్లో నుంచి మనం ఏ నెలను తీసేయాలి? ఖచ్చితంగా ఫిబ్రవరి నెల. 2. పల్స్ ఆక్సిమీటర్ శరీరం నుంచి ఒక్క చుక్క రక్తం కూడా రాకుండా మన రక్తంలోని ఆక్సిజన్ని ఎలా కనుగొంటుంది? పల్స్ ఆక్సిమీటర్ లైట్ రేడియేషన్ని ఉపయోగించి మన రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని రికార్డ్ చేస్తుంది. ఈ పరికరాన్ని ప్రతి ఇంట్లో, దాదాపు ప్రతి చోట కరోనా టైంలో ఎక్కువగా చూసాం. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఇది తెలుసుకోవాలి అనుకుంటే మన రక్తం ఎలా ప్రవహిస్తుందో దాని విధానం ఏంటో తెలుసుకోవాలి. మన రక్తంలోని హిమోగ్లోబిన్ టాక్సిన్స్ రూపంలో విపరీతంగా పరిగెడుతూ ఉంటాయి. ఈ టాక్సీలకి హిమోగ్లోబిన్కి డ్రైవర్లుగా ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల్లో 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కాంబినేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వాటిని పసిగడుతుంది, ఆపేస్తుంది. అక్కడితో టాక్సీ ఫుల్ అయిపోయింది అంటే ఒక్కొక్క కణంలో ఆక్సిజన్ సరిపోయింది అని చెప్పడం అన్నమాట. ఇక ఎర్ర రక్త కణాలు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆక్సిజన్ ఖాళీ అయిపోతుంది. అప్పుడు పరికరం ద్వారా వచ్చే అల్ట్రా వైలెట్ లైట్ రేడియేషన్ దాన్ని గుర్తిస్తుంది. ఆక్సిమీటర్లో 2 ఎల్ఈడి లైట్లు ఉంటాయి. ఒకటి ఎరుపు లైట్ అయితే మరొకటి ఇన్ఫ్రారెడ్ లైట్. రెడ్ లైట్ 660 నానోమీటర్ లైట్ ఎమిట్ చేస్తే ఇన్ఫ్రారెడ్ 940 నానోమీటర్ లైట్ ఎమిట్ చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా ఉన్న లైట్ సెన్సార్ మీద ఆ ప్రభావం పడుతుంది. మనం ఆ చేతి వేలును ఈ సెన్సార్ మీద పెట్టినప్పుడు లైట్ రేస్ మన వేలు నుంచి లోపలికి ప్రవహిస్తాయి. ఒకవేళ మన శరీరంలో ఆక్సిజనరేటెడ్ బ్లడ్ ఎక్కువగా ఉంటే రెడ్ లైట్ దాన్ని క్యాచ్ చేస్తుంది. డీఆక్సిజనరేటెడ్ బ్లడ్ ఎక్కువగా ఉంటే వాటిని ఇన్ఫ్రారెడ్ లైట్స్ క్యాచ్ చేస్తాయి. దానివల్ల మన రక్తంలో ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం, ఆక్సిమీటర్ మన రక్తంలోని ఆక్సిజన్ తెలుసుకునేటప్పుడు గుండె పంప్ చేయడం మాత్రం మానదు. పైగా ఈ పరికరం గొప్పతనం ఏంటో తెలుసా? మన వేలు ఒకవేళ చాలా పల్చగా ఉన్నట్టయితే ఆ ఫ్లక్చువేషన్ని, ఇంకా ఒక్కొక్కప్పుడు మనకి టెన్షన్ ఎక్కువై గుండె కొట్టుకోవడంలో వచ్చే ఫ్లక్చువేషన్స్ని దానంతట తానే రిపేర్ చేసుకుంటుంది.
దాంతో మనకి సరైన ఆక్సిజన్ స్థాయి తెలుస్తుంది. ఇంత చిన్న పరికరంలో అబ్బురంగా అనిపించే ఎన్నో విశేషాలు ఉన్నాయి చూసారా. 3. ఎరస్తోథీన్స్ ఒక కర్ర ముక్కతో భూమి యొక్క వైశాల్యాన్ని ఎలా తెలుసుకోగలిగాడు? 240 BCలో గ్రీక్ మ్యాథమెటిషియన్ ఆస్ట్రాలజర్ అయిన ఎరటోథీన్స్ 21 జూన్న ఈజిప్ట్లో తన పుట్టిన ఊరైన అలెగ్జాండ్రియా నుంచి దక్షిణం వైపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోనులో మిట్ట మధ్యాహ్నం తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే సూర్యకిరణాలు ఒక గుహ నుంచి కిందకు చేరుకుంటూ ఉన్నాయి. కానీ ఎటువంటి నీడ పట్టం లేదు అన్న విషయాన్ని గమనించాడు. ఎందుకు అలా జరుగుతోంది? కారణం ఉంది. సూర్యకిరణాలు భూమిపై 90 డిగ్రీల కోణంలో పడతాయి. అందుకే ఆ టైంలో నీడ పడదు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. జూన్ 21వ తారీఖున సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు, అంటే పగటిపూట ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా సూర్యకిరణాలు అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్న అలెగ్జాండ్రియాలో కూడా ఇలాగే భూమిని చేరుతాయా? ఇది తెలుసుకోవడానికి అతను మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూశాడు. అంటే మళ్ళీ వచ్చే జూన్ 21వ తారీఖు దాకా ఎదురు చూశాడు. ఆ రోజు అలెగ్జాండ్రియాకు వెళ్ళి పరిశీలించాడు. అది ఒక కర్ర సాయంతో. ఒక కర్ర ముక్కని పర్పెండిక్యులర్గా పెట్టడం జరిగింది. ప్రతి నిమిషం దాని నీడను గమనిస్తూ ఉన్నాడు. అతనికి నీడ కనిపించింది. సియోన్లో క్రితం సంవత్సరం కనపడ్డ నీడ ఇప్పుడు అలెగ్జాండ్రియాలో ఎలా కనిపించింది అనుకున్నాడు. అందుకు కారణం భూమి ఉపరితలం కర్వ్డ్గా ఉంటుంది. అందుకే నార్త్లో ఉన్న అలెగ్జాండ్రియా మీద వంగినట్టుగా సూర్యకిరణాలు పడితే సియోన్లో మాత్రం సూటిగా పడ్డాయి. ఎరస్తోథీన్స్ ఆ యాంగిల్ని కనుక్కోవడం కోసం కర్ర నీడ అంచు నుంచి నిటారుగా నిలబెట్టిన కర్ర అంచుకు ఒక గీత గీశాడు. అది రైట్ యాంగిల్గా ఉంటుంది. అయితే భూమి యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఇలా రైట్ యాంగిల్ కాకుండా భూమి ఉపరితలం పైన యాంగిల్ని మెజర్ చేయవలసిందే. కానీ ఎలా చేస్తారు? దాన్ని తెలుసుకోవడానికి ట్రిగ్నోమెట్రీలో టాన్ టీటా సూత్రాన్ని ఉపయోగించాడు. దాని ద్వారా అతనికి 7.2 డిగ్రీస్గా తెలిసింది. అయితే ఈ యాంగిల్ ఎందుకు ముఖ్యమో తెలుసా? భూమి ఉపరితలం మీద ఒక 2 పాయింట్లను బేస్ చేసుకుని రెండింటినీ కలిపెట్టుగా గీతలు గీస్తే సరిగ్గా భూమి మధ్యలోకి వచ్చి పర్పెండిక్యులర్గా అవుతాయి. సరిగ్గా రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 2 స్ట్రెయిట్ లైన్స్ మధ్యలో మరో గీత గీస్తే ఆ 3 లైన్స్ ఒకటే వెడల్పులో ఉంటాయని మనకు తెలుసు. అంటే భూమికి మధ్యగా వచ్చిన యాంగిల్ ఇంకా కర్ర నీడ దగ్గర వచ్చిన యాంగిల్ విలువ ఒకటి, 7.2. భూమి ఉపరితలం మీద వేసిన 2 ఆర్క్లు 800 కిలోమీటర్లు అనుకుంటే 360 డిగ్రీస్ ఉన్న భూ వైశాల్యం ఎంత ఉంటుందో కనుక్కోవడం తేలికే కదా. 800ని 360తో గుణిస్తే వచ్చే సంఖ్య, ఆ తర్వాత దాన్ని 7.2తో భాగిస్తే భూమి యొక్క పూర్తి వైశాల్యం అంటే 40,000 కిలోమీటర్లు. దీన్ని 99% కరెక్ట్గా భావిస్తారు. 4. మీ బెల్లీ బటన్ అంబిక్యులస్ వెనుక ఏముంటుంది? చాలామంది సముద్రం లోపల కొత్త కొత్త వస్తువుల్ని కనుక్కునేందుకు ఆరాటం చూపిస్తారు. అక్కడైతే ఏదో ఒకటి దొరకచ్చు. కానీ మన బొడ్డు లోపల ఏముంది అని వెతికితే మాత్రం ఏమీ దొరకదు, ఒక గ్యాస్ తప్ప. సింపుల్గా చెప్పాలంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు అంబిలికల్ కార్డ్ ద్వారా బిడ్డకి ఆహారం చేరుతుంది. ఉదాహరణకి తల్లి కోకు లాంటి ఏదైనా ద్రవం తీసుకుంటే బిడ్డకి ఆ ద్రవం ప్లెసెంటా వరకు చేరుతుంది. ఆ ప్లెసెంటా నుంచి బిడ్డ రక్తంలోకి చేరుతుంది. ఒక్కసారి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఇక అంబిలికల్ కార్డ్తో పనుండదు. బిడ్డ ఆహారాన్ని, ఆక్సిజన్ను డైరెక్ట్గా తీసుకోవడం మొదలు పెడుతుంది. అందుకే బొడ్డు తాడు కట్ చేయకపోయినా కొన్ని రోజుల తర్వాత ఎండిపోయి పడిపోతుంది. అయితే మీరు ఆ రంధ్రం ఎంత ఉందో తెలుసుకోవడానికి అందులో మసాలా నింపే ప్రయత్నం చేస్తే మాత్రం మీకంతం దొరకదు. మీరు ఎంత కోరినా ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఒక పెద్ద గుహ లోపల ఉన్నట్టుగా ఉంటుంది. మీకు కూడా వీటి మీద ఏవైనా క్వశ్చన్స్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.